నమస్తే. ఢిల్లీలో ఏం జరుగుతా ఉన్నది? 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన కసరత్తుని కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. ఒక 5 స్థానాల్లో అయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మం. మల్లు భట్టి విక్రమార్క వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనేమో తమ్మునికి గావాలని, ఈయనేమో భార్యకి గావాలని. ఇట్లా కొట్లాట నడుస్తున్నది. భువనగిరిలో ఏ రెడ్డికి టికెట్ ఇయ్యాలి, ఏ రెడ్డి అయితే బెటర్ అని ఆ రకమైన చర్చ అక్కడ నడుస్తా ఉంది. బీసీలు మాకే టికెట్ ఇవ్వాలన్నది ఒక చర్చ. సో, ఇట్లా కొన్ని స్థానాలు ఇప్పుడు నాగర్ కర్నూల్, సంపత్ వర్సెస్ మల్లు రవిగా ఫైట్ కనబడతా ఉన్నది. ఒక 4, 5 స్థానాల విషయంలో కొంత పీఠముడి వీడట్లేనట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకింత ఆలస్యం జరుగుతున్నది? ఏం కనిపిస్తుంది? నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. నమస్తే దయాకర్ గారు. నమస్తే. నమస్తే రఘు. యాహ్! సో, చెప్పు. మీకింకా క్లారిటీ ఉంటది. ఎందుకంటే ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి, సరే మీరు పార్టీ హ్మ్. నాయకుడు అయినా కొంత ఏమైనా వాస్తవాలు బయట చెప్తారేమో, మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని నేను మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. సో, ఇది ప్రజలకు హ్మ్. గూడా ఉపయోగపడతది ఏం జరుగుతుందని. సో, ఎనీవే ఎందుకండి ఇంత లేట్ అవుతుంది? బీజేపీ ఇంకొక వైపున ఆల్మోస్ట్ ఒక 2 షెడ్యూల్‌లో ఉన్న స్థానాలు మినహాయిస్తే అన్ని స్థానాల్లో వాళ్ళు టికెట్లు కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ప్రచారంలోనే దిగిపోయినారు వాళ్ళు. సో, మీరెందుకు ఇంత ఆలస్యం? ఆ! ఎవ్రీ ఎలక్షన్ టైమ్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇదే. ఎందుకు లేట్ అవుతున్నది? యాహ్! ఇప్పుడేంటంటే వాస్తవానికి ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్ సీఈసీ జరుగుతున్నాయి. హ్మ్. సో, మనది ఒక కొలిక్కి వచ్చిన కథే మనది. హ్మ్. లెవెల్ 1లో. ఓకే. సో, కొన్ని జాయినింగ్స్ ఇంకా కొన్ని సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత టెంటేటివ్‌గా 2, 3 డేస్‌లో అది గూడా ఫైనల్ అవ్వచ్చు. సో, ఆహా! పెద్ద సమస్య ఏం లేదు. మనకు సమయం గూడా ఉన్నది గాబట్టి. హ్మ్. చేరికలనే దానికంటే గూడా పోటీ ఎక్కువ ఉండడం అనేది ఇప్పుడు మనం ఈ డిలేకి ఒక కారణం. హ్మ్. ఓకే. హ్మ్. ప్రత్యేకించి ఒక ఒక ఆహ్, ఈ 1:3 ఆటిని 1:2 జేయడమే పాపం సమస్య అయితున్నట్టుంది. హుహు. 1:2ను 1 జేయడం సింపుల్. ఇప్పుడు మీరన్నట్టుగా భువనగిరి లాంటివి గాని, హ్మ్. వరంగల్ లాంటివి గాని ఓకే. కొన్ని ఈక్వల్ కాంపిటీటివ్ దగ్గర కొంత డిలే అవుతున్నట్టుంది. అంటే హ్మ్. ప్రత్యేకించి ఏం లేదు గానీ ప్రతీదీ ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి ట్రయాంగిల్‌లో ఉన్నాయి. కొన్ని కన్‌ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఏది బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు గెలవడానికి ఒకరు తగ్గి, ఒకరు పెరిగే క్రమంలో గూడా మనకి ఎలాంటి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే కొన్ని హ్మ్. జాయినింగ్స్ కూడా ఉంటున్నాయి కదా! ఓకే. అట్లాంటప్పుడు సో, నేనిప్పుడు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిందేంటంటే కొన్ని కొన్ని విషయాలు అడుగుతా. పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాము. ఒకటి మీరు హ్మ్. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రైట్? యాహ్! యాహ్! ఇప్పుడు మొత్తం టికెట్లన్నీ మాల సామాజిక వర్గానికే ఇస్తున్నారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పెద్దపల్లిలో అయితే పెద్ద ర్యాలీనే తీసినారు. మాకెందుకు హ్మ్. టికెట్ ఇవ్వరు, మాకు అన్యాయం చేస్తున్నారని. ఇప్పుడు మీరు హ్మ్. తీసుకోండి టికెట్ల విషయంలో, టికెట్లు అడుగుతున్న వాళ్ళలో భట్టి విక్రమార్క భార్య ఉన్నట్టున్నారు. ఒకవేళ ఆమెకక్కడ హ్మ్. ఇవ్వకపోతే మల్లు రవికి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే సంపత్ గారితోని ఇంతకుముందు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కొంత పాజిటివ్ అటు సైడే ఉన్నట్టుగా కనబడుతున్నది. పేపర్‌లు గూడా అవే రాస్తున్నాయి. మన సోర్స్ గూడా అదే. సో, ఆయన అండ్ పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన కొడుక్కిస్తున్నారక్కడ. ఆయన సేమ్ సామాజిక వర్గం. సో, ఇట్లా ఈక్వేషన్స్ ఎక్కడ జూసుకున్నా గూడా మాకు అన్యాయం జరుగుతుందన్నది ఒక బలమైన చర్చ నడుస్తున్నది. ఆ! నేను జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. నాకే టికెట్ లేదుగా. ఇదెందుకు కనబడట్లే? అంటే మీకొక్కరికి అంటే టికెట్ ఇప్పుడు రాకపోతే అయిపోదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆ! జెప్తా. ఈ 3 ఎంపీలలో గూడా ఒకటి మాల, హ్మ్. 2 మాదిగ ఉంటది. ఓకే. ఆ ఈక్వేషన్ ఉంటది డెఫినెట్‌గా మాక్సిమం. బట్ ఇదేందంటే 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ఇవి, 2 నియోజకవర్గాలేమో ఎస్టీ ఉన్నాయి. హ్మ్. దాంట్లో మనం ఒకటి బంజారా, ఒకటి నాన్ బంజారా కంటే మీన్స్ ఇతర కులాలకివ్వాలి. ఇతర ఎస్టీలకివ్వాలి. ఈ 5 పోంగా ఉండేవి 12. 12లో మళ్ళీ మనం సోషల్ ఈక్వేషన్స్ ప్లాన్ జేయాలి. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బి ఎస్సీ, ఎస్టీలను పక్కన పెడితే బీసీలో, ఓసీలో గూడా సామాజిక వర్గాల రీతిన జేయాల్సొస్తది గాబట్టి, ఇది డామినెన్స్ అనేది గాదు గానీ, ఇప్పుడు ఎక్కువ లీడర్స్, మాలర్స్ ఇక్కడ ఉండడం అనేది గూడా కొంత ఇబ్బందికరం అవుతున్నది. ఇప్పుడు ఓకే. నందిని గారు వచ్చిందనుకోండి, అంటే బట్టి గారి భార్య వచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ బట్టి గారి భార్య ఎస్సీ కింద అనిపించినప్పుడు కూడా నేపథ్యం ఎస్సీ గాదు. ఇంటర్ ఓకే. క్యాస్ట్ మ్యారేజ్ గాబట్టి అట్లా ఇప్పుడు అట్లా ఆ! ఆ! ఉండే మీరు అట్లా క్లెయిమ్ జేసుకోవడం తప్పది. ఎందుకంటే 37 కార్పొరేషన్‌లలో
జగ్గారెడ్డి భార్యని, ఆమె శోభారాణ్ణి వేరే ఈక్వేషన్ కలిపేస్తారు అక్కడ మాత్రం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లేదు మాత్రం ఆమె ఆమె ఎస్సీ కాదు, ఆమె వేరే క్యాస్ట్ అని ఇప్పుడు ఆమెను ఆ రకంగా క్లెయిమ్ చేస్తారు. అంటే ఏ అవసరం ఉంటే అట్లా మీరు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? కాదు, నిర్మలక్క గౌడ్ మంచి బీసీ బిడ్డ, ఆమె జగన్ తీసుకుంటే అదేం లెక్కలేదు. ఇప్పుడు శోభక్క కూడా రెడ్డి, ఆ, బట్ తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక మంచి మొడాలిటీ, అది వేరు, అది సోషల్. కానీ ఇక్కడ మీరు అన్న దాంట్లో అన్ని మాలలకేనా అన్ని రెడ్లకేనా అనే దాని దగ్గర డెఫినెట్ గా మాదిగకు ఇక్కడ ఉన్న దామాషా ప్రకారం న్యాయం చేయడమే అధిష్టానం చూస్తుంది. ఉమ్, దాంట్లో ఒక ఎక్స్ దయాకర్ టికెట్ రాలేదనుకోండి, ఉమ్, సమ్ అంతా ఎక్స్లకే వైలకే ఇస్తుండ్రని నేను అనడం సమంజసం కాదు. సమ్ వైకి రాలేదనుకోండి, ఇంకో పార్టీలో అసలు కనబడడానికి కూడా అవకాశం లేదు. మోస్ట్ ఇక్కడ ఎక్కడ ఏంటంటే జనరల్ సీట్స్ లో కొంత ప్రాధాన్యత రెడ్డికి ఇవ్వడం వల్ల ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇతర పార్టీలు చేస్తుండ్రు తప్పితే, ఎక్కడ మాకంటే ఆ, బడుగు బలిగిన వర్గాలకు అవకాశాలు ఇచ్చింది ఎక్కడ మీరు చెప్పండి. ఉమ్, కాబట్టి నేనేమంటున్నట్టు, నేను ప్రస్తావన తెచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, నాలాంటి వాళ్ళమే మేము త్యాగం చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకు? ఉమ్. రేపు రేపు అవకాశం మీది తీసుకోవచ్చు అని. త్యాగం మీది త్యాగం కాదు, మీకు పొడుస్తున్నారు. మిమ్మల్ని ఇట్లా అందరు కలిసి నూకి అవతల ఎత్తేస్తున్నారు. మీరు ఆ దరిదాపుల్లోకి రాగానే అందరు కలిసి ఎత్తుకపోయి అందరు కలిసి ఎత్తుకపోయి అవతల ఎత్తేస్తున్నారు. ఏంటో వాళ్ళ ప్రేమ, ఎవరో మరి నాకు నువ్వు ఆఫ్ ది రికార్డులనే చెప్పు. కానీ ఏమవుతుంది, నాకు ఆ, మంచి చాలా పదవులు ఉన్నాయి ఇప్పుడు 5 years లో, చాలా చాలా పదవులు ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఎత్తేసేదనే దానికంటే కూడా ఇప్పుడు మీరు చూడండి, కంటోన్మెంట్ వచ్చినప్పుడు లొకాలిటీ కౌంట్ అవుతున్నది. వరంగల్ వచ్చినప్పుడు లొకాలిటీలు ఎక్కువ. ఇప్పుడు దయాకర్ వచ్చిండు, తర్వాత అక్కడ ఉన్న పెద్ద మిత్రులందరూ కూడా వాళ్ళు కాంపిటేటివ్ గా ఉన్నారు. నేను అందుకనే తుంగతుర్తిని నన్ను డిస్ప్లేస్ చేసేటప్పుడే చెప్పిన, ఉమ్, నన్ను అకామిడేట్ చేయడం అనేది ఉమ్, నేను సమస్య కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది కదా పార్టీకి. ఎందుకంటే నా పేరు మీద కూడా ఇప్పుడు కథలు కథనాలు రోజు నేను మీడియాలో చూస్తా ఉన్నా. బట్ ఓకే. అవి తాత్కాలికమే అని నేను అనుకుంటాను. ఉమ్, ఉమ్. సో ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ ఎంపీ స్థానాల్లోనే ఇప్పుడు వివేక్ కొడుకు టికెట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన టికెట్, ఆయనకు కాకపోతే భట్టి భార్య టికెట్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య అక్కడ భువనగిరిలో వాళ్ళకి టికెట్. ఇవాళ ఏకంగా వార్తలు కూడా రాసినారు. సో ఆమెకే మొగ్గు చూపే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు మళ్ళా భట్టి విక్రమార్క, మళ్ళీ ఆయన బ్రదరు మల్లు రవి, ఇట్లా ఎక్కడ చూసుకున్నా ఒక ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్సే కనబడతా ఉన్నాయి. మరి ఎట్లా మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? కాంగ్రెస్ లో ఉన్న హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులంతా ఇక వాళ్ళు ఎంతసేపు పార్టీకి ఊడిగం చేసుకుంటూ పనిచేయాల్సిందేనా ఆ ఫ్యామిలీ చేతుల్లో పెట్టి? అయితే ఒకటి ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడేమో అంతా బయట వాళ్ళకి ఇచ్చిందని అంటున్నారు. ఉమ్, కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉన్నారు, వాళ్ళు ఏళ్ల తరబడి కొట్లాడిన పరిస్థితి ఉన్నది. కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే, ఆర్థికమే మూలమైంది సమస్య. అది మనం ఉమ్, పార్టీకి అతీతంగా, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు బీఆర్ఎస్, అవి ఉమ్. గెలుస్తాయా ఓడతాయా పక్కన పెడితే, అవి ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాయో చూసినాం కదా. బీఆర్ఎస్ అయితే నీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు, కోట్ల కోట్ల ఉమ్. కాంగ్రెస్ ను సీరియస్ గా తెలంగాణలో టార్గెట్ చేయడానికి మోడీ, కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాలు తెలుసు కాబట్టి, ఆర్థిక అంశమే ప్రధానమైన అంశం. మీరు ఈ పాయింట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉన్నది. మీ చేతిలో ఉమ్. పవర్ ఉన్నది, రాజ్యం మీ చేతిలో ఉన్నది, మళ్ళా మేము ఏమి చేయలేము అంటే సైలెంట్ గా, అరే ఇది మరీ పవర్ ఉంటే దుర్మార్గం కదా. కాదు, పవర్ ఉంటే పైసా ఎక్కడిది రఘు, నీకు తెలియదు కాదు. ఏది మనమే నువ్వు అది మాట్లాడుకోవాలి. కాదు, పవర్ ఉంటే పైసా ఎక్కడ? కేసీఆర్ పవర్ ఉంటే వ్యవస్థ అంతా మీ కాదు. చుట్టూ ఉంటది. మనం అంత ఈజీగా అసలు కొట్టిపడేస్తా. ఇదో నేను నేనేమంటున్నా అంటే, నువ్వు క్లీన్ గా అబ్జర్వ్ చేసి నేను చెప్పేది అబద్ధం అనేదేమో ప్రజలు కూడా తెలుసుకుంటారు. కానీ కేసీఆర్ సెంట్రిక్ గా జరిగే పాలిటిక్స్ లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, దేన్నైనా మెప్పియొచ్చు. లైక్ కాళేశ్వరం నీకు అది పెద్ద ఎగ్జాంపుల్. కాంగ్రెస్ లో అట్లా ఉండదు. ఆ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఐసిసి, ఉమ్, తర్వాత క్యాబినెట్ కలెక్టివ్ గా ఉంటది. మీరు ఇప్పుడు 100 రోజులు కొన్ని అంశాలు,
కాబట్టి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. ఇంతకు ముందే ఎమ్మెల్యేకి, ఎంపీకి ఒకటే గ్రౌండ్‌లో పెట్టి నేలమాళిగల్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ డబ్బు. ఎప్పుడో ఎన్నికల కంటే ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందే పెట్టి ఉన్నారు. హ్మ్. కానీ ఇక్కడేందంటే నేనేమంటా అంటే పైసలే పరమావధా అంటే కాదు. డెఫినిట్‌గా సోషల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రత్యర్థిని బలహీనం చేసే అభ్యర్థి గూడా గావాల్సిన అవసరం ఉంటది. ఎంత మంచి క్యాండిడేట్ అయినప్పటికి గూడా కొన్ని సందర్భాల్లో ఆర్థికాంశాలు ఒక్కటే కారణం గాకుండా సామాజిక సమీకరణాలుంటాయి. కొంత పాజిటివిటీ ఆఫ్ ది లీడర్ గూడా క్రైటీరియా హ్మ్. సార్లు మామూలు వ్యక్తులకు కూడా ఇవ్వాల్సొస్తది. అలాంటి సందర్భాల్లో కొంత ఏమంటారు చూసి ఇచ్చే అవకాశం ఉంది గానీ, ఎంపీ ఎలక్షన్స్ అనేయి దేశం మొత్తం జరుగుతున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు తగ్గించాలనే ఎత్తుగడలో ప్రాంతీయ పార్టీలను మోడీ వాడుతున్న తీరు జూసినంక ఇంచు ఎంచి మరీ క్యాండిడేచర్ పెట్టడం అనేది మాత్రం సో, ఒక ఒక మొత్తానికైతే జరుగుతుంది. ఒక కారణం వెతుక్కున్నారు. ఒక కారణం వెతుక్కొని ఏం ఏది ఎవరికి వాళ్ళు టికెట్లు పంచుకుంటున్నారు. అంతే గదా! ఒకటి జెప్పాలనా? ఆ! ఒకటి కాదండి. ఇప్పుడు నా పాయింట్ అది గాదు. కేసీఆర్ ఆ! మీరు జెప్పండి. హ్మ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ గావాల్నా అండి? మీరు జెప్పండి. బట్టి విక్రమార్క ఎందుకొద్దు? భార్యకి టికెట్ గావాల్నా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకుండకూడదు? తమ్ముడికి టికెట్ గావాల్నా? అరే! ఉంటే మీలాంటోళ్ళు నష్టమేంది? జనరల్ సీట్‌లో ఎందుకు పోటీ జేయరండి? అంటే మీరు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ నా ఇప్పుడు ఆ! నన్ను ఇరుకులో పెట్టించే మిమ్మల్ని ఇరుకులు ఇరుకులో పెట్టడం పెట్టించే గాదు. ఇరుకున ఎందుకు ఎటొచ్చి బ్రహ్మానందం టైపు ఏదొచ్చినా గన్ను నాకే వస్తుంది. కానీ అయితే ఇక్కడ వీళ్ళకి టికెట్లు ఏంటంటే ఎందుకు అంటున్నా. ఛార్జింగ్ పెట్టు. నేనేమంటున్నానంటే వాళ్ళకు అనుయాయులైనందుకో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకో, వాళ్ళ రాజకీయ అవకాశాలు కూడా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మల్లు రవి గారు ముందు లీడర్ హ్మ్. భట్టి గారి కంటే. వారి తర్వాత ఎమ్మెల్సీ అయిండ్రు, ఎమ్మెల్యే అయిండ్రు. హ్మ్. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఒక నంబర్ 2 పొజిషన్‌కొచ్చిండ్రు. ఓకే. అట్లని చెప్పి రవి గారు ఇప్పుడు భట్టి గారికి ఇచ్చినందుకు రవి గారి నేపథ్యాన్ని కాదనలేము గదా! సరే హ్మ్. ఇప్పుడు కొత్తగొస్తున్న వాళ్ళలో కొన్ని మీరన్న దాంట్లో వాస్తవం ఉంటది. కానీ అంతా నడిచేది. ఇప్పుడు అందరూ ఫ్యామిలీతోని నడుస్తున్నది. నష్టమేంది అక్కడక్కడ మా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఫ్యామిలీస్. ఒకళ్ళ చేతుల్లోనే పెట్టలేదుగా. రేవంత్ ఆ! రెడ్డి గారి చేతిలోనే పెట్టలేదు. పొంగులేటి గారి చేతిలోనే పెట్టలేదు. భట్టి గారి చేతిలో ఒక 10 చేతులున్నాయంటే ఎంత 10 జిల్లాలకు 10 చేతులుంటే మాకు గూడా బలం గదా! బాహుబలి అయితాం అప్పుడు. ఓకే. వీళ్ళేమో ఒక సింగిల్ లైన్‌గా జేసిండ్రు. కానీ ఏదున్నా ప్రజలు హ్మ్. మీడియా సంస్థలు కొంతమంది మీలాంటోళ్ళు ఏందంటే కొంత సోషల్ తర్కం ఉంటది కాబట్టి మీరు డెఫినిట్‌గా దాన్ని కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు కాబట్టి కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం వస్తది. కానీ ఇప్పటికైనా ఒప్పుకోండి. రాజకీయాలన్నప్పుడు భవిష్యత్తులో అయినా ఈ ఈక్వేషన్ మారాల్సిన అవసరం ఉందన్న విషయం మీలాంటి వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నానంటే హ్మ్. ఇది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ టైమ్ ఇది. అంటే ఆ! మీకు తెలంగాణలో కేసీఆర్ వచ్చి ఆ! ఎన్నికల ముఖ చిత్రాన్ని, రాజకీయ ముఖ చిత్రాన్నే ఛిద్రం చేసి పడేసిండసలు. ఆ! మామూలుగా డబ్బుంటేనే హ్మ్. డబ్బు లేకపోతే అసలు ఎన్నికలు లేవు, రాజకీయాలు లేవు. అసలు నువ్వెవరు? నీతో నాకేం సంబంధం అనే స్థితికి తెచ్చిండ్రు. ఈ రాజకీయాలు చూస్తే మీరు చూడండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు అంతర్గతంగా పరిశీలించండి. డబ్బు తప్పితే జనం అనే చర్చ మీకెక్కడన్నా కనబడుతున్నదా? దీనికి కారణం కేసీఆర్. హ్మ్. దాన్నిప్పుడు ఈసారి మేము తుంచేయాలి. తుంచేసి నెక్స్ట్ టైమ్‌కొక సహజమైన రాజకీయ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తది. ఇప్పుడు మేము కొంత బలహీనంగా ఉండడం అనేది గాదు గానీ, దేశంలో 3 రాష్ట్రాల్లోనే మేము పౌరమున్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో భయపెడుతున్నారు. ఇంకో రాష్ట్రంలో మళ్ళా మీది వద్దంటారు. ఈ రాష్ట్రంలో గూడా మీరుంటరా అంటున్నారు కాబట్టి కొంచెం ఆచితూచి అడుగేయకపోతే అంత నష్టం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే హ్మ్. మేబీ నేననుకుంటున్నా రఘు వచ్చే ఎన్నికలు మోదీ గారికి ప్రశ్ననే. హ్మ్. ప్రశ్న అంటున్నా సమస్యనే. ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ జూసినప్పుడు 180-210 మధ్యనే ఉన్నాయి. సో, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో. నమ్మకం ఎవరి మీద ఒకవేళ పెట్టాలి గదా! ఇప్పుడు పాయింట్ మీరు కులగణన అన్నారు. మీరు ఆ కులగణన అన్న హ్మ్. ఈక్వేషన్ మీ టికెట్ల కేటాయింపులో కనబడాలి గదా! ఎట్లా? హ్మ్. ఎట్లా మీకిగ ఇప్పుడు చూడండి మళ్ళా మీ మీకు చిత్తశుద్ధి అంశం పాయింట్ ఔట్ జేస్తారు గదా పబ్లిక్. మీరక్కడ ఇప్పుడు కొంత బ్యాక్‌గ్రౌండ్‌లో ఎకనామిక్స్ అయినప్పుడు ఏం జేసినాం మనం? ఒక హ్మ్. ఎమ్మెల్సీ, హ్మ్. ఒక బీసీకిచ్చినాం. ఒక ఎంపీ రాజ్యసభ, ఒక బీసీకిచ్చినాం. యాదవ్‌కు ఒకటి అటిచ్చినాం. అంటే మీరన్న దాంట్లో ఎస్సీలు ఎక్కువైండ్రు, మాలలు ఎక్కువైండ్రంటే ఇప్పుడు నాలాంటోడిని ఆపి ఒక 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 ఎమ్మెల్సీ అటిచ్చిండ్రు. హ్మ్. ఇప్పుడు ఇంకో రాజ్యసభకు సంబంధించి ఎవరు పెద్దోళ్ళు ఆలోచిస్తే హ్మ్. యాదవ్‌కిచ్చినాం. అంటే హ్మ్. హైదరాబాద్ ఫుల్‌ఫిల్ అహా! గావాలే. మనం మళ్ళీ ఇంకో కాదు. ఇంకొక యాంగిల్‌లో మనం డిస్కస్ చేద్దాం. మీరు ఇన్నిచ్చినాం, ఒకటిచ్చినాం,
సగం ఇచ్చినాం, పావు ఇచ్చినాం అంటున్నారు కదా. ఎన్ని తీసుకున్నామో చెప్పండి, ఎన్ని తీసుకున్నామో చెప్పండి. ఎన్ని 37 అంటే ఇప్పుడు మరి అదే అదే కదా పాయింట్. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటుండు, బీసీకి ఒకటి ఇచ్చినాం, ఎస్సీకి ఒకటి ఇచ్చినాం. మరి రెడ్లు ఎన్ని తీసుకున్నాం అది చెప్పాలి కదా లెక్క ఫస్ట్. ఇప్పుడు ఆ, ఉంది రఘు అంటే ఎకనామిక్స్ క్రైటీరియా అయినప్పుడు కమ్యూనిటీ కూడా క్రైటీరియా అవుతున్నది. అపోనెంట్ ఉమ్, ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఓసీని పెట్టినాం మనం, ఒక ఉమ్, ఇది మనం బయటికి చెప్పలేని పరిస్థితి కానీ అంతర్గతంగా ఉన్న అంశమే కదా. ఆ పోలరైజేషన్ ఆఫ్ ది కమ్యూనిటీ ఓబీసీ. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓబీసీ ఎందుకు జాగృతం కావాలి, ఓబీసీ ఎందుకు ఆ, చైతన్యం కావాలనేది నా ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే ఓటు ఓటు చైతన్యం అనేది వస్తేనే, రాజకీయ చైతన్యం అనేది వస్తేనే మీరు కన్సాలిడేట్ అవుతారు. ఓకే. అంతకంటే ముందు కమ్యూనిటీస్ అయినాయి, ఇప్పుడు ఏమైనాయి మీకు ఉమ్, చిన్న కమ్యూనిటీగా ఉన్న వెలమ ఈరోజు ఎకనామికల్ ఎంపవర్డ్ అయిన తర్వాత మీకు పొలిటికల్ ఎంపవర్మెంట్ అయిపోయింది. ఉమ్, రెడ్డి ఎప్పటి నుంచో ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కాదు, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర ఉన్నది. సో ఏ పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు సస్టైన్ అయ్యే ఒక రాజకీయ మూమెంట్ వాళ్ళు చేయగలిగితే ఇమ్మీడియట్ గా మీకు పోలరైజేషన్ జరుగుతుంది. అది ఓకే. జరగట్లేదు కాబట్టి ఒక చిన్న ఇప్పుడు కేసీఆర్ గారి ఓట్లు ఎన్ని ఉంటాయి, 2000 3000 ఉంటాయి ఇక్కడ సిద్దిపేట. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగిండు. ఉమ్, సో ఓట్లెన్ని అనే విషయం కాదు, నాయకుడు అయ్యే లక్షణం చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఓసీ కమ్యూనిటీస్ అడ్వాన్స్ ఉన్నాయి, రైట్. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. నేను అందుకనే పెద్ద ఎత్తున ఓబీసీకి చెప్పేది కూడా అదే. ఎస్సీ ఎస్టీలకు కూడా ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఎవరో ఒకరు వచ్చిన ఎక్సా వైయా లేకపోతే ఏ విధమైన నాయకుడు వచ్చినా కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీకి మేము ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఒక ఎలిజిబుల్ ఎస్సీ వచ్చి ఉంటుండాడు. ఎట్ ద సేమ్ టైం ఓబీసీని కూడా మనం డిప్యూటీ సీఎం చేయాలనుకున్నప్పుడు ఆ ఓబీసీ కన్సాలిడేటెడ్ లీడర్ అక్కడ ఎదిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కంపల్షన్ లో రాజకీయ పక్షాలు ఏవైనా సరే చేస్తాయి. యా, ఓకే. అది అవసరం కూడా అని నేను అనుకుంటున్నా. బట్ ఏదున్నా మీరు అన్నట్టుగా ఓన్లీ డామినెన్స్ ఒక రెడ్డి కమ్యూనిటీ ఉండేది ఉండదు. భవిష్యత్తులో మీకు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఆ సోషల్ ఈక్వేషన్ కూడా అది ఫుల్ఫిల్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నది నాకున్న సో సమాచారం. ఇంకొక విషయం, ఇప్పుడు మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్ నడుస్తున్నది, ఏమైతున్నదో ఆల్మోస్ట్ మల్లు రవికే కన్ఫర్మ్ అయినట్టున్నదా, ఢిల్లీలో ఉన్నారని అడుగుతున్నా. చర్చ ఇప్పుడు ఒకటి ఏంటంటే డిస్కషన్ అనేది సిఇసిలో ఉంటది. ఆ, డిసిషన్ అనేది అల్టిమేట్ గా ఏఐసిసి కోర్ టీం మాత్రమే చేస్తుంది. ఉమ్, డిస్కషన్ ప్రోస్ అండ్ కాన్స్ మాత్రమే డిస్కస్ చేస్తారు అంతే. ఉమ్, అది డిసిషన్ ఎవరికి మొడాలిటీస్ ఏం పెట్టుకున్నారు ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఉమ్. నేను నా విషయం చెప్తాను. నాకు టికెట్ ఎందుకు తీసేసింది అనే విషయం నేను ఆలోచించకపోయినా తీసేసిన అంశం అధిష్టానం దగ్గర నోట్ ఉంటది డెఫినెట్ గా. ఇచ్చిండ్రు ఒకరికి. ఇంతకి ఎటు మొగ్గు ఉన్నది అంటున్నాను నేను. ఇద్దరిది చర్చ నడుస్తున్నది నాకు తెలిసి అయితే. ఉమ్. ఇద్దరిది ఇప్పుడు చర్చలో ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా ఈక్వేషన్ కనబడుతుంది, సామాజిక ఈక్వేషన్ లో మల్లు రవికి ఒకవేళ ఇస్తే అది ఆర్ఎస్పీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకు అని అంటే మాదిగల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నది, సో అది ఆర్ఎస్పీకి అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉందన్నది ఒక వాదన. ఇక్కడ ఒకటి రావు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పెద్దపల్లి ఎస్సీకి ఇచ్చిండ్రు అనుకోండి మాలకు, ఉమ్, అక్కడ ఈ రెండు మాదిగా అయినప్పుడు ఇక కళ్ళు మూసుకొని ఉంటది ఇట్లా అనుకుంటున్నాను నేను. ఉమ్, ఒకవేళ మల్లు రవి గారికి ఇక్కడ ఇచ్చిండ్రు అనుకోండి, ఇవి రెండు మాదిగకి ఇస్తారు. లేదు వరంగల్లే ఏదైనా మాలకి ఇచ్చిండ్రు అనుకోండి, ఏదో మా పేరు కూడా మొత్తం యూట్యూబ్లలో బాగా వస్తుంది, నేను అప్లై చేయలేదు కానీ చెప్తున్నా. ఉమ్, వరంగల్ మాలకి ఇచ్చిండ్రు అనుకోండి, ఇవి రెండు మాదిగకి ఇస్తారు. కాబట్టి ప్రతి దగ్గర ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉంది అనడానికి లేదు. మూడిట్ల మాదిగకి నాకు తెలిసిన సోర్స్ అయితే రెండు మాల ఇప్పుడు వరంగల్ ఏమైనా మాదిగకి ఇచ్చేటట్టు ఉన్నది. జై మల్లు రవి అన్నట్టే ఉన్నది. సంపత్ కుమార్ తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా జై మల్లు రవి అంటున్నట్టు కొడుతున్నది. చూడాలి. ఎందుకంటే ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ మనం ఇంకో పొజిషన్స్ లో మాదిగకి ఎక్కువ అవకాశం పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా కేటగరికల్ గా ఉంటది. మాదిగ విషయంలో అధిష్టానం కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. సరే, అది ఎందుకు ఈ మాట అంటే పర్టికులర్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా ఒకవేళ మల్లు రవికి ఇస్తే? ఇప్పుడు ప్రతి సెన్సిటివ్ పాయింట్ అనేది కూడా
ఇంపార్టెంటే అక్కడ. ఇప్పుడు వరంగల్ మళ్ళీ మాదిగకి ఇచ్చింది అనుకోండి, అది అది పెద్ద సమస్య కాదు. మళ్ళీ పెద్దపల్లి మాలకి ఇవ్వాల్సి వస్తది. ఓకే. ఇది ఒక ఈక్వేషన్ ఉన్నది అక్కడ. నేతకాని మహర్స్ మాలస్ కొంత డామినెన్స్ ఉంటది. కాబట్టి అందుకని ఎప్పుడైనా దాన్ని మాలకి ఇచ్చేసి మిగతా ఈ 2కి ఇచ్చేస్తారు. ఇది ప్రత్యేక పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మల్లు రవి గారి సతీమణి కూడా మనం కోనేరు రంగారావు గారి మల్లురవి గారా? బట్టి గారా? ఆ! మాదిగా కలిసి ఉన్నది. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా ఉంటది కదా డెఫినెట్‌గా. ఎందుకంటే ఒకరికి ఒక నేపథ్యం, సామాజిక నేపథ్యం ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్‌గా 2 వైపులా చూసే ఉంటారు. అంటే ఎందుకంటే మల్లురవి గారి మీరు భార్య మల్లురవి గారి నేపథ్యం మల్లురవి గారి భార్య? ఆ! మన కోనేరు రంగారావు గారి కూతురు కదా! ఓహ్! ఓకే. మన మన మాజీ డిప్యూటీ సీఎం గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆహా! ఉన్నది. ఉమ్మడి ఓకే. ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు మాదిగనా? కోనేరు రంగారావు గారు తను మాదిగ. సో, ఓకే. అక్కడ 2 వైపులా ఉంది ఎడ్జి. సో, హుహు. కాబట్టి అట్లా అంటే ఎట్లా ఇస్తారు అనే దాంట్లో భార్యాభర్తలు 2 సామాజిక వర్గాలు వేరు వేరైన వాళ్ళకి ఇట్లా గూడా చెప్పుకోవచ్చన్నట్టా? అడ్వాంటేజ్. అది కూడా అడ్వాంటేజ్ ఉంటది. భార్య సామాజిక వర్గం. భలే కానీ ఉన్నాయి చూడు అసలు కులాలే వద్దనుకుంటా మొత్తం రాజకీయాలన్నీ ఆ! కులాలతోనే ఉంటాయి ఇప్పుడు అట్లా. కాబట్టి అవును. ఇంకోటి అన్నిటికంటే ఎక్కువంటే నీ అడ్వొకసీ అనేది అడ్వాన్స్‌మెంట్ ఉంటేనే హ్మ్. సీట్ల విషయంలో క్లారిటీ ఉంటది. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం, నిన్ను ప్రొజెక్ట్ చేసుకోవడం, నీ అంశాల పట్ల నువ్వు ఉన్న తీరే ఉంటది. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు డబ్బులున్నోళ్ళకి ఇవ్వాలంటే ఇక అంత డబ్బులున్నోళ్ళకే ఇచ్చేద్దుం గదా! హ్మ్. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తుండ్రు? ఒకటికి 2 సార్లు ఎందుకు ఆలోచిస్తుండ్రు? అన్నీ ఉన్నా డబ్బు అనేది గూడా ప్రధానం అనేదే నాకున్న అంచనా. రెండోదేంటంటే దట్టు ఇక్కడ మాల, మాదిగ మధ్యన ఈ ఈక్వేషన్స్ తేవడం అనేది బీఆర్ఎస్, బీజేపీ జేస్తున్నది. బీజేపీ ఏకంగా మన పెద్దలు మన మన మందకృష్ణ గారిని హ్మ్. ఎవరు మన కృష్ణమాది గారు చేస్తున్నది జూస్తే, మేము హ్మ్. బీజేపీకే చేస్తామనేది వస్తున్న పరిస్థితున్నది. ఇటువైపు బీఆర్ఎస్ ఏమో ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళను కొంత హ్మ్. సోషల్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళని పెట్టేమో ఇట్లా ఇబ్బందులు పెడుతున్నది. ఈ పరిస్థితులు అది హ్మ్. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది కొంచెం. హలో. ఆ! హలో. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. యాహ్! 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 ఇంకొకటి చెప్పిగ ఇంకా. ఇంకొక ప్రధానమైన అంశం. ఇప్పుడు మీదెంత వరకొచ్చింది? మంత్రి పదవి కోసం వెయిట్ జేస్తున్నారా? నాది ఒక హ్మ్. రకంగా జెప్పాలంటే నాకెవరో ఒక నాకే ఒకాయన కలిసి మాట్లాడిండనమాట. కొంచెం రేవంత్‌కి దగ్గరగా ఉన్న మనిషి. సో, లేదు హ్మ్. ఆయనకి మినిస్టర్ అనుకున్నారు. హైకమాండ్‌ని గూడా రేవంత్ ఒప్పించగలిగిండు. సో, 6 నెలల్లో ఎమ్మెల్సీఆర్ ఏదైనా ఒక పదవి చట్టసభల్లో ఉంటే సరిపోద్ది గాబట్టి 6 నెలల్లో ఆయన అకామిడేట్ జేస్తారు ఏదో రకంగా. ముందైతే మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడని అంటున్నారు. మరెట్లా మరి నల్గొండలో మరి నా ఈళ్ళంతా మరి జర్ర అటు ఇటు కాంగానే ఎత్తుకపోతారు గదా ఆయనని. కమ్మే కమ్మేస్తారు గదా! అనంటే నా లేదు విషయంలో లేదు నల్గొండకి దూరంగా వేరే జిల్లాల నుంచి ఆయనకి ప్రాతినిధ్యం కల్పిస్తారని అంటున్నారు. నా విషయంలో రఘు అంటే మిగతా మీడియా ఈ క్వెషన్స్ హియర్ మీరేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఆ! ఎందుకంటే నా విషయంలో నాకంటే నాకు మేలు జేసేది ఎలా హ్మ్. అనేది మొదట ఆ! ముఖ్యమంత్రి గారికే ఎక్కువ అర్థమైతది. ఓకే. ఉన్న ఆబ్జెక్ట్స్ దేని అనేది నాకైతే తెలియవు. నేను హ్మ్. ప్లెయిన్‌గా పని చేసుకుంటూ పోవడమే. రెండోది వాళ్ళు పార్టీ చెప్పిన పని చేసుకుంటూ పోవడమే అనేదే నా వరుసగా పెట్టుకున్నా. హ్మ్. ఈ అంశం వచ్చినప్పుడు ఎవరో వచ్చి అడ్డుపడుతున్నారు. ఈ అంశం వచ్చినప్పుడు ఎవరో వద్దంటున్నారు. ఆ అంశం వచ్చినప్పుడు ఎవరో ఇవి ఏవి నేను పట్టించుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే నేను మన ఎవరికి అప్పుడు పీసీసీ గారికి కూడా చెప్పిన. నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తుంగతుర్తితో సహా నేను హ్మ్. పార్టీ ఓకే. కొరకు సిన్సియర్‌గా
పార్టీ కొరకు సిన్సియర్‌గా పనిచేసే ప్రయత్నం చేసే హ్మ్. సందర్భంలో లైఫ్ లాంగ్ ఎక్స్‌పెల్ చేయాలనేది కూడా ఒక చర్చ జరిగినప్పుడు నా విషయంలో మీరు నిర్ణయం తీసుకోండి. నా కొరకు ఆలోచించొద్దని నేను ముఖ్యమంత్రి గారికి 1 ½ ఇయర్ బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఈ వీడియోల వెనుక ఇంత సంతోషం వెనుక కారణం ఏందంటే నాకు తెలియకుండా నేనేమి నష్టపోవట్లే. ఎట్ ఓకే. ద సేమ్ టైమ్ అది మంత్రినా, ఎంపీనా, ఎమ్మెల్యేనా అనేది ఆయన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వారి విషయంలో నాకు క్లారిటీ ఉంది. హ్మ్. ఎందుకంటే ఎప్పటికైనా అంటే మేము మాట్లాడుకున్న స్థితి నాకు తెలుసు. ఇప్పుడు రొ చాలా మంది ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి గారితో మీరు దగ్గరికి పోవట్లేరు, ఇప్పుడు ఉంటలేరంటే వారు బిజీగా ఉన్నప్పుడు నేను పోయి డిస్టర్బ్ చేసుడెందుకు? హ్మ్. నేను ఒకసారి అసెంబ్లీలో సెషన్స్ అయినప్పుడు వచ్చిన. నీది ఇంకా సమయం ఉంది గదా! అన్నారు. అంతే. అది ఆ నోట్ తీసుకుంటా నేను అంతవరకే గాని పిలిచినప్పుడు పోతాం. రెండో అంశం ఏందంటే నువ్వు క్లియర్‌గా తెలుసుకోవాల్సింది. ప్రతి దగ్గర నేను పోయి అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ రిక్వైర్‌మెంట్ ఉన్నోళ్ళుంటారు. కాబట్టి అకామిడేషన్ అనేది ఇట్ రిలేటెడ్ టు క్యాబినెట్ విత్ సీఎం. హ్మ్. ఉత్తమ్ గారిని, మన వెంకటరెడ్డి గారిని గాని కలిసినప్పుడు నేను మాట్లాడినా మొన్న ఈ మధ్య గూడా. నా విషయంలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన. నేనేమంటున్నా అంటే అధికారం రావడం ఒక ఎత్తయితే, అధికారంలో నేనుండాలని కోరుకునేటోళ్ళ శాతం గూడా పెరిగిపోయిందసలు. సమస్య హ్మ్. పెట్టిండు ఒకాయన థంబ్‌నెయిల్. ఒకాయనకు దయాకర్ మన ఎవరు పెద్ద మన టీవీ నైన్‌లో అయితే తెలంగాణ త్యాగరాజ అని పెట్టిండ్రు. సోషల్ మీడియాలో తెలంగాణ కర్ణ ఇవన్నీ ఏం లేదు. డెఫినెట్‌గా రేపు తెలంగాణలో నాకు నా ప్రాధాన్యత ఉండడంతో పాటు మీరన్నట్టుగా చాలా మంది చాలా రకాలుగా అంటుండ్రు. హ్మ్. రేవంత్ రెడ్డి గారితో ఉంటాడు. బట్ నేను కాంగ్రెస్ పార్టీతో డెఫినెట్‌గా ఉంటా. ఎందుకంటే అది నా వ్యక్తిగత అవసరం గూడా. ఎందుకంటే నేను నా రాజనీతిని నేను ఎంచుకోవాలనుకున్నప్పుడు కాంగ్రెస్‌తో ఉండాలనేది నా లక్ష్యంగా ఉంది. హ్మ్. అన్నిటికంటే ముఖ్యంగా ఏది, ఎప్పుడు అనేది నేను జెప్పే స్థితిలోనైతే లేను. ఇప్పుడు హ్మ్. మీరు ఉన్న పలంగా ఆఫ్ ది రికార్డ్‌లో అడిగినా గూడా మరి ఇట్లా? నీకు కనెక్టివిటీ లేదు గదా! నీకేం జరుగుతుందో తెలియాలి గదా! అంటే నన్ను పార్టీ పట్టించుకోదు అనే ఒక శంక నాలో లేదు. హ్మ్. దయాకర్ అనేటోడు ఆబ్లిగేటీకి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏఐసీసీ నుంచి మొదలుపెడితే పీసీసీ వరకు కూడా నేను పార్టీకి నా వ్యవహార శైలి గాని, నా 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 యొక్క విధానము ఎప్పుడు గూడా ఇబ్బంది గావు. ఇప్పుడు కొంతమంది పెట్టిండ్రు ఇట్లా, మేమిట్లా జేస్తాము, దయాకర్‌కి ఇవ్వకపోతే అట్లా చేసి ఒరేయ్! నాకు మంచి చేస్తుర్రా, చేస్తుర్రా నాయనా మీరు. నేను సావధానంగా ఉంటే లేకపోతే ఎవరన్నా రెచ్చగొట్టి మిమ్మల్ని అటు ఇటు చేయమంటుండ్రా. ఎవ్వరు ఏమి చేయనక్కర్లేదు. మీరన్నట్టుగా రేపు ఇప్పుడు జరిగే అవకాశాల్లో ఇస్తే ఇవ్వవచ్చు గాక. ఇవ్వలేకపోయినా రేపు నన్ను పార్టీ చాలా పెద్ద ఎత్తునే గౌరవించడానికి అవకాశం ఉందనేది నా యొక్క అభిప్రాయం. ఏ రూపంలో అనేది మాత్రం నేను చెప్పలేను. మీకు చెప్పిన మిత్రుడెవరో నాకు తెలియదు గానీ, నాకున్న సమాచారం నాకైతే నిజంగా చెప్తున్నా రఘు. ఆ! ఇప్పుడు ఈ మూవీ ఎలక్షన్‌కి ఎళ్ళాలి. ఓకే. అది త్రూ ఓటీటీనా? హ్మ్. లేదంటే థియేటర్సా? హ్మ్. ఏదో ఒక రూపంలో ఎళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మొత్తం ఏమంటాం పనికొస్తది. పార్టీకి దేశవ్యాప్తంగా పనికొస్తది. కాబట్టి ఆ ఇష్యూస్‌లోనే ఉన్నా. యాహ్! సెన్సార్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని అవి చెప్పట్లేను మీతోని గాని. సెన్సార్ ఉన్నాయి. కొంత థియేటర్స్ ఇబ్బంది అయితుంది. అట్లాటప్పుడు జనరల్‌గా ఓటీటీకి పోవాలనే అవసరం ఉంది. దీనికి తోడు కొంత ఇక్కడ పెద్దల యొక్క మద్దతు గూడా అవసరం ఉంది గాబట్టే హ్మ్. ఢిల్లీకొచ్చినా గాని ఎంపీ టికెట్‌లనో, హ్మ్. ఎమ్మెల్యే టికెట్‌లనో నిన్న ఒక ఫిల్మ్ ఆయన పిలిచిండు. ఇమ్మీడియేట్‌గా వచ్చిన నేనిట్లా. ఇట్లనే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఓకే. ఇట్లనే వస్తా. నేను అది ఓకే. ఏఐసీసీ ఆఫీస్‌కి పోను, లేకపోతే ఎవరి కాడికి పోను. ముఖ్యమంత్రి గారు గూడా మొన్న ఈ మధ్యన మేము కలవాలనుకుంటే గూడా బిజీ షెడ్యూల్ ఉందని తెలుసుకున్నా. నేను జస్ట్ కటసీ కొరకు కలవడమే తప్పితే అసలు వారితో నేను ఏమంటాము ఆ బాండింగ్ అనేది అట్లా ఉంది గాబట్టి మేమేం పెద్దగా చర్చించుకొని, మాట్లాడుకొని ఏ ఓకే. విధంగా అని చెప్పి చర్చోపచర్చలు చేసే పరిస్థితి అయితే లేదు. యాహ్! ఎనీవే థాంక్ యూ వెరీ మచ్. మీ బెల్లయ్య నాయక్ గారికి ఓ పదవొచ్చినట్టుందిగా? కార్పొరేషన్ ఇచ్చినట్టు. కంగ్రాట్స్ చెప్పిన. బెల్లయ్య నాయక్ గారికి నాకంటే ముందే చాలా చిన్న అధికారంలోకొచ్చినందుకు పాపం ఆయనకు చాలా బెల్లయ్య చిన్న గారు పదవి గదా! అది. రేపు పెద్దగా ఆయన వస్తది. పై ఇప్పుడు ఏదో స్థాయిలో ఒకటి ఉండాల్సిన వ్యక్తి. ఆ! అంటే కార్పొరేషన్ అనేది రే హ్మ్. ఓకే. నష్టం జరుగుతుందనే చర్చ వస్తున్నది. కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ అకామిడేట్ చేసి మళ్ళీ చూస్తుండొచ్చు. బట్ ఏమున్నా అధికారం కొరకు వెంపర్లాడేటోళ్ళం కాదు కాబట్టే ఈ నిదానం, ఈ సమాధానం.
రేపు మరింత కొట్టాడాల్సిన పార్టీ కొరకు కొట్టాడాల్సి వచ్చినప్పుడు మళ్ళా బాహుబలి లెక్క అందరం బయటికి వెళ్తాం, పెద్ద నష్టం అంత బానే ఉంది గానీ, ఇప్పుడు దానం నాగేందరు, రంజిత్ రెడ్డి ఇలా చేరికలేందండి అసలు? అంటే ఎట్లా ఇవి? ఎట్లా మనం మీరు డైజెస్ట్ అయితుందా మీలాంటోళ్ళకి? లేదు నేను పొలిటీషియన్‌నే నాకేముంది మామూలే ఇదంతా అంటారా? ఇప్పుడు దానం నాగేంద్ర గారు పూర్వాంకంలో కాంగ్రెస్ పార్టీ. ఆ! ఇగ అన్ని రెండోది అన్ని లెక్కలేసుకోండి ఇగ. సికింద్రాబాద్ అన్నింటిని సమర్థించుకోండి. సికింద్రాబాద్ ఒక్క మాట రఘు చెప్పు, నీకు తెలుసు కదా, ఆ! సికింద్రాబాద్ మేము బలం కావాలి, అక్కడ కేంద్ర మంత్రి. హ్మ్. ఒకసారి ఆలోచించు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వేవ్‌లో వచ్చినది అప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు మాకు హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ మీన్స్ ట్విన్ సిటీస్ అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే కదా! హ్మ్. ఏ రూపంలో మేము బలపడాలి కదా! ఇప్పుడు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మన అనిల్ కుమార్ యాదవ్‌కు మనం ఎంపీ ఇచ్చినాం. వెంకట్‌ను కూడా ఎమ్మెల్సీ చేసి హైదరాబాద్ లోకల్ స్టాండ్ చేసినాం. హ్మ్. ఎందుకు అంటే హైదరాబాద్‌లో పార్టీ ఎక్కడ గెలవలేదు. హ్మ్. కాబట్టి పార్టీ బలోపేతానికి చేరికల వల్లనే అయితదనే దానికి గాను సామాజిక వర్గం ఉన్నది. హ్మ్. కొంత యాప్టెడ్ పర్సనాలిటీస్‌నంతా కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తది. అంటే మీకు ఇప్పుడు అతి పార్టీ పెద్దగా మీరు బై అహా! అండ్ కాదు. కాదు. లార్జ్ నా పాయింట్ అది కాదు. ఇగ మొత్తం అందరూ కలిసిపోతారన్నట్టు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒక మిక్సీలేసి గ్రైండర్‌లేసి రుబ్బినట్టే ఇగ. ఇంపెనం కొత్తగా గాళ్ళ ముగ్గురు ఒకటైతారని చెప్తా. ఎవరు? గాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉంటారు. ఎవరు ముగ్గురు? కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ. వీళ్ళు ఆ! ముగ్గురు ఒకవైపు, అదే తెలంగాణ అంటున్నా. సమాజం అంతా కాంగ్రెస్ వైపు. మ ఇప్పుడు అయితే అహా! కాదు. కాదు. రంజిత్ మొన్న రెడ్డి మొన్ గారు కాదు. హ్మ్. మొన్నటిదాకా బీఆర్ఎస్‌లో పనిచేసిన ఎమ్మెల్యేలు వాళ్ళు దోపిడీ చేసిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గదా! మరి వాళ్ళనే మీరు తీసుకొని మళ్ళీ చలో అంటుండ్రి. మళ్ళీ రేపేముంటది? కొత్తగా మీరన్న పునర్నిర్మాణానికి అర్థమేముంది? ఇగో ఆ దోపిడికి, అవినీతికి అంతా మూల కారణం ఆ ముగ్గురే. హ్మ్. ఆఫ్‌కోర్స్ ప్లస్ వన్ హరీష్ రావు గూడా. హ్మ్. కాకపోతే ఏందంటే వాళ్ళ డైరెక్షన్ లేకుండా ఏది జరగలే. చాలా మంది వాళ్ళ అవమానాలు, వాళ్ళ యొక్క అవినీతికి సంబంధించి వాళ్ళతో చేయించిన అవినీతికి సంబంధించి చాలా సార్లు మాతో కూడా షేర్ చేసుకున్న సందర్భాలున్నాయి. హ్మ్. వద్దన్నా కూడా చేయాల్సి ఎనక సంతకం చూసి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితులొచ్చిన ఫైల్స్ ఉన్నాయి. సో, అక్కడ కేసీఆర్ ఫైల్స్ అన్నీ గూడా ఇప్పుడు తిరగబడే పరిస్థితులొచ్చినప్పుడు మేము ఆడెందుకుండాలనే పరిస్థితి వచ్చిందిప్పుడు. త్వరలోనే నేననుకుంటున్న బీఆర్ఎస్‌కు చాలా బ్యాడ్ టైమ్ వస్తదేమో. అంటే వాళ్ళు జేసిన పనులకు హ్మ్. వాళ్ళతో ఉండలేకపోతుర్రు చెప్పండి. పవర్‌లో లేకపోతే. పవర్‌లో ఉంటే కుక్కిన పేను లెక్కున్నరాళ్ళు. హ్మ్. పవర్ పోంగ ఇప్పుడు ఆళ్ళకి పవర్ పోంగానే వీళ్ళు గూడా బాహుబలులయ్యిండ్రు. ఊరిని ఇట్లా ఉంటది. అంటే కాంగ్రెస్ వస్తే అస్తిత్వం పెరుగుతుందంటానికి ఇదే. ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు మీరు జూస్తున్నారు గదా! మల్లారెడ్డి గారు గూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని ప్రయత్నం తీసుకోండి. చేస్తున్నట్టుగా 600 నేను విన్నా. ఎకరాలుందట గదా! సగం రాసిస్తాడు తీసుకోండి. మల్లారెడ్డి రాసిస్తాడు. అట్లా రా మీకు ఆ! ఏ రంజిత్ రెడ్డి భూముల పైన కబ్జాలు, ఎవరికి రాసిస్తారు రంజిత్ భూములు? రెడ్డి అదే మీకు సగం, మాకు సగం. తెలంగాణకు రాసి మీకు సగం, మాకు కాదు సగం. తెలంగాణకు రాసి తెలంగాణకి ఎవ్వడు రాసియ్యడు. మీరు మీరు పంచుకోవాల్సిందే. తెలంగాణకిద్దాం. మీ పార్టీలు, మీ పార్టీ తెలంగాణకి నాయకత్వాలు పంచుకోవాల్సిందే. తెలంగాణకిద్దాం గానీ, ఒకటి మాత్రం మీరు జేయాల్సింది మీరు గాని, మల్లన్న గాని కొంతమంది జేయాల్సింది అంటే మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు జేయాల్సిందేంటంటే, ఈ రాజకీయాల్లో కొంత ఆర్థిక అంశాలను మనము బలహీనపరిచి, నిజ రాజకీయాలను తేవడానికి మాత్రం మీరొక మూవ్‌మెంట్ జేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్‌గా. అంటే ఖచ్చితంగా. హ్మ్. అట్లనే అయిందనుకో నన్ను గూడా తిడతావు ఎట్లా గాని, ఇది సామాన్యుని రాజకీయానికి ఇబ్బందయితున్నది. ఇది కొంత మేము అనుకుంటున్నాము. ఆహ్, నేను గూడా అనుకుంటున్నా. నల్గొండ జిల్లా నుంచే ఇది స్టార్ట్ జేయాలని. ఆ పనిలో ఉన్నా నేను గూడా. హ్మ్. అందుకనే ఈ మధ్య నల్గొండ ఎక్కువ జిల్లా నుంచే పెడుతున్నావుగా మా స్టార్ట్ మీద గావాలి. నల్గొండ జిల్లాలో నేను ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతున్నాము. మన తొలి వెలుగు తరపున. మీరు రావాలా సమావేశానికి? మంచి లీడర్‌లను నువ్వు ఇయాల ఎట్ట చేస్తున్నావు నువ్వు? ఆ! ఆ! ఎన్ని ఎన్ని ఆళ్ళ త్యాగాలను మర్చిపోయినవు రఘు నువ్వు. ఎవరి త్యాగం? ఎన్ని సార్లు మీరు నువ్వు పెట్టిన పేర్ల త్యాగాలను మర్చిపోయినవు నువ్వు. ఆ! మా నల్గొండ జిల్లాలో వాళ్ళు ఆ! ఎట్లా కొట్లాడింది ఏంటి అని అవునవును. చాలా బాగా మర్చిపోయి చెప్పారు. కొంచెం కక్ష పెంచుకున్నావు బాగా మా వోళ్ళ మీద. అదే. కానీ నేను నల్గొండ ఒకటి మాత్రం కాదు నేను కాదు. నల్గొండ జిల్లాలో నువ్వేం చేయాలి మరి? ఓబీసీలను మరి రాజకీయ చైతన్యం చేయండి. అదే అంటున్నాను చేసి నేను కూడా. మీరు ఆ ప్రయత్నం వాళ్ళను జరగాలి. వాళ్ళని అదే ప్రయత్నం చేస్తాం. ఎదిగి ఎదిగిపియండి. అట్లా ఎదిగిపిస్తే మా వాళ్ళని బతిలాడో ఏదో ఒక రకంగా చేసి హ్మ్. అవకాశాలు పెంచి పైన మేము చేస్తాం. మాకున్న సీనియర్ మీ లీడర్స్ వాళ్ళు అందరూ మొన్ననే అన్నారు గదా! త్యాగం చేస్తాం. నేను అవసరమైతే బీసీకి నేను త్యాగం చేస్తాను నా టికెట్ అన్నారు గదా! అదే అడుగుతున్నా. ఎక్కడ సందర్భం పోయిర్రు బీసీకి త్యాగం అంటిరి అని. ఇప్పుడు సప్పుడు లేదని. సందర్భం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు
ఆ అవకాశాలు కూడా బీసీలకు వస్తాయిలే గాని రెండోది ఏంటంటే రాజకీయాల మోడ్ కనుక పెంచుకోకుంటే ఇది నా బాటమ్ లైన్ ఎప్పుడు కూడా మీకు యా చైతన్యం కాకుండా నేను మొదటి నుంచి కూడా మాణిక్యం ఠాగూర్ నుంచి కూడా నేను మా పార్టీలో కూడా చర్చ పెడుతున్నా. అది ఎస్సీ సీట్ అయినా, ఎస్టీ సీట్ అయినా, జనరల్ సీట్ అయినా ఓబీసీకి అవకాశం పెరగాలంటే ఎదిగొచ్చే నాయకత్వం ఉండాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. లీడర్‌గా కావడానికి యువత కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నాం. ఇదొక నా నా అకాడమిక్ స్టడీ, తర్వాత ఒక సోషల్ మూవ్‌మెంట్ ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో టుమారో. కాబట్టి ఎదిగి రండి, అవకాశాలను అందిపుచ్చుకోండి. దానికి మా పార్టీ సహకరిస్తది. మాలాంటోళ్ళం కూడా ఉంటాం. అంటే ఇప్పుడంటే నీకే లేదు మళ్ళా మాకేడ సహకరిస్తావని. అంటే మనం ఎదగడం ఏదైనా సరే ఏమీ లేదండి, సింపుల్ గా ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి అంటారు కదా తొక్కుకుంటూ వస్తామని. సో బీసీలు కూడా అరే మీ తొక్కుకుంటూనే రేవంత్ రెడ్డి రావాల్సిన అక్కర్లేదు, తొక్కుకుంటూనే కాదు, మీ రావాల్సిన రేవంత్ రెడ్డి అవసరం ఉంది. మీ రేవంత్ రెడ్డి కాదా? మన ముఖ్యమంత్రి కాదా? అబ్బా ఎంత మన డిస్క్రిషన్ ముఖ్యమంత్రి చూపిస్తున్నావు. మీ పార్టీ నాయకుడు అంటున్నాను నేను. Anyway, డెఫినెట్ గా రేవంత్ అన్న అయితే నేను నాకు తెలిసిన అంశం అయితే ఆయన సోషల్ ఈక్విలిబ్రియం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్న మాట వాస్తవం. చూద్దాం రేపు నువ్వే అంటావు చూడు డెఫినెట్ గా. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. Thank థ్యాంక్ యూ. చూస్తూనే Thank you. ఉండండి మన తొలి వెలుగు.